దావీదు ప్రార్థన చేశాడు, ఎన్నో చేశాడు, ప్రయోజనం లేదు. కుమారుడు చనిపోయాడు. చనిపోయిన కుమారుని తీసుకెళ్లారు. కార్యక్రమం అంతా అయిపోయింది. ఇంటికి వచ్చాడు, సహనం చేశాడు. అయిపోయిన తర్వాత భోజనం బల్ల దగ్గరికి వెళ్ళి వెంటనే ఒక మాట అంటున్నాడు. ఏమని? నాకు భోజనము. ఈ విషయంలో ఇప్పుడు ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. ఆయనన్నా సమాధి కార్యక్రమం అయిపోయి తిరిగి ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేసాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని అక్కడ పెట్టేసి వీడు బెడ్రూమ్లో పోయి తలుపేసుకొని బిర్యానీ తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. నా కళ్ళతో నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అంటే మీరు మాత్రం తినర్లేండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, సైనికులు కావచ్చు, తన బంధువులు కావచ్చు, వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి దావీదు గారు, కొడుకు చనిపోయాడు, ఇప్పుడే కదా ఇంటికి వచ్చాము, ఏంటి అంత అని అంటే, అప్పుడు దావీదు చెప్పాడు, నా కుమారుడు బ్రతికి ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళ మధ్యలో ఉన్నప్పుడు అతన్ని బ్రతికించమని నేను ప్రార్థన చేశాను. కానీ దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఏమిటంటే ఆయన చనిపోవాలని దేవుని చిత్తం. నేను ప్రయాసపడ్డాను, ప్రార్థన చేశాను, అన్ని చేశాను, కానీ నా కుమారుడు బ్రతకలేదు. దేవుడు అతన్ని తీసుకున్నాడు. ఒక్క మాట దావీదు ఏమన్నాడు తెలుసా? ఈ రోజైనా రేపైనా నేను నా కుమారుని యొద్దకు వెళతాను, కానీ నా కుమారుడు నా యొద్దకు రాడు. ఎంత చక్కటి మాట అండి. చూడండి, వాళ్ళు మన యొద్దకు ఎప్పుడు కూడా రారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమే వాళ్ళ దగ్గరికి, చెప్పండి, మనమే వారి దగ్గరికి వెళతాం. ఏదో ఒక రోజున మనం ఈ లోకాన్ని విడిచి అక్కడికే వెళతాం.